హాయ్ శ్రీముఖి. వై బిగ్ బాస్? హూ ఆర్ యూ? వాట్? పైసల కోసం వచ్చిందండి వయ్యారి. ఈ పరీక్షలో పైసలు లేవు. రోజుకి వెళ్తే వస్తాయి కదా. వస్తే రావు, గెలిస్తే వస్తాయి. నీ గురించి ఏమన్నా చెప్పు. ఖాళీగా ఉంటే జిమ్ కి పోతుంటాను. మంచిగా అబ్బాయిలు కనపడితే ఫ్లడ్ చేస్తుంటాను. ఓ మంచి మంచి కట్టుబాట్లు సార్. ఐస్ తో ఫ్లర్ట్ చేస్తానన్నావు, అక్కడికి వచ్చారు, ఫ్లర్ట్ చేసి చూపి. ఫ్లర్ట్ చేయి. దీప్ తో కొంచెం మోమాటంగా ఉండిందేమో. డూ యు వాంట్ టు ట్రై ఫస్ట్? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. జోక్స్ అయిపోయినాయి, నవ్వకండి. ఇంకా సీరియస్ మ్యాటర్. బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి? బికాస్ ఐఎమ్ ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్. అది అందరూ ఉన్నారు. You have to note it. నాకు ఏదనిపిస్తే అది మాట్లాడగలను, ఏదనిపిస్తే అది చేయగలను. టు బి ఫ్రాంక్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ జోక్ చెప్. జోక్స్ కష్టం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. లైఫ్ లో బెస్ట్ డే ఏంటి, వర్స్ట్ డే? బెస్ట్ డే అయితే నా బ్రేకప్ అయిన డే. అతనికి బెస్ట్ ఏనా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కొద్దిగా ఐ థింక్ దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చినట్టేమో అని నాకు అనిపిస్తుంది. కొద్దిగా నువ్వు దారి తప్పని ఏనే పిల్ల ఉన్నావు. అట్లా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే నేను రెడ్ ఇచ్చేస్తానంటే మాట్లాడుతున్నాడు. అట్లా ఎట్లా మాట్లాడతారు? ఇస్తున్నా. నేను కూడా రెడ్డే ఇచ్చాను. అదేంటి? నువ్వు గ్రీన్ ఇస్తానన్నావు, అందుకే నేను రెడ్ ఇచ్చాను. అంటే బై డార్లింగ్, ఐ లవ్ యూ, టేక్ కేర్, బి బోల్డ్. ఐ హేట్ ద జడ్జిమెంట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఒక్క నిమిషం, ఎందుకు ఆవేశపడుతున్నావు నాకు అర్థమైతే లేదు. రంజిత్ విన్ అయిన తర్వాత ఒక 2-3 years కనపడలే కదా. యూజ్ చేసుకున్నట్టయితే నాకు అనిపించలేదు చాలా. యూజ్ చేసుకోలేదంటే ఏంటి నీ దృష్టిలో? మాకు వేరే పనిలేవు అనుకుంటున్నావా? అదేం లేదన్న. మరి ఏం మాట్లాడుతున్నావు? నాగేశ్వరరావు గారు, నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలుతాయి. చాలా వినయంగా ఉన్నారు. మీరు వస్తున్నప్పుడు ఇలా అనిపించింది నాకు ఒకసారి. యాడ్ చేసి రోస్టింగ్ అంటే ఏంటో మాకు చూపియో. రైట్ నో మమ్మల్ని రోస్ట్ చెయ్యి. బడ్జెట్ కి అమౌంట్ పెరుగుతుంది, బట్ నవదీప్ గారి స్క్రీన్ టైం తగ్గిపోతుంది మూవీలో. నువ్వు రోస్ట్ చేయి తమ్ముడు, నీకెందుకు అవన్నీ? అన్నా మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఇన్స్టాల్ పెట్టి ఇన్సొద్దనా. లైక్ శ్రీముఖి గారిని చూస్తే ఒక హార్స్ గుర్తొస్తుంది బేసిక్ గా. Dude, no, not working. Where is roasting? There's no roasting. నాకు అసలు యాక్చువల్లీ బాధేస్తుందని అనుకున్నాను కానీ వేయలేదు. సి రోస్టింగ్ ఇస్ సంథింగ్ కొంచెం హర్ట్ అయినట్టే. హర్ట్ అయ్యి దాని తర్వాత నువ్వు కావాలంటే ఏమన్నా చేయొచ్చు, కానీ మేము వీఆర్ నాట్ హర్ట్. నా కొడక పోయేదాకా చాలా భద్రంగా ఉండు, పగిలిపోతుంది అట్నే. అక్షయ్, బట్ అక్షయ్, నా పేషెన్స్ తగ్గిపోయింది. సో దిస్ ఇస్ ఫర్ యూ. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఐఎమ్ గుడ్ అట్ ఆర్గ్యుమెంట్స్. ఐ మీన్ ఎనీ టాపిక్ లా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మ కూడా బాగా ఆర్గ్యూ చేస్తుంది. ఆవిడ పంపలేం కదా బిగ్ బాస్ హౌస్ కి. ఎలా ఉంది ట్విస్ట్? వచ్చిన దగ్గర నుంచి నీలో ఏముందో బయటికి తీసుకురావడానికి మా తప్పన తప్ప నీ సైడ్ నుంచి నాకు ఒక్కటి కూడా కనిపిలా. కానీ నాకు పిచ్చెక్కిపోతుంది. వాట్ ఆర్ యూ ట్రైంగ్ నా? నువ్వు రోస్ట్ అన్నావు, అది రోస్ట్ లాగా లేదు, చెత్తలాగా ఉంది. అర్థమైంది ఏంటంటే నాకు ఒక 300,000 ఫాలోవర్స్ ఉన్నారులే ఇక్కడ. వస్తే వాళ్ళు ఏమవుతారన్నట్టుంది. ఇక్కడ గొంతు అదే అంత ఈజీ కాదు రియాలిటీ టాక్స్ మెయింటైన్ చేస్తూ ఇంత ఫాలోయింగ్ కొట్టడం. ఓకే, దాని గురించి నేను బిగ్ బాస్ పంపమంటావా? అదే నీకు చెప్తున్నాను, నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడుగుతున్నాయి. బిగ్ బాస్ బిగ్ బాస్ ఏమన్నా రియాలిటీ మాట్లాడుకునే? అది రియాలిటీ షోనే కదా సార్. మరి మాకేదో పాఠాలు నేర్పబోతున్నావు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. సరే దండం పెడుతుంది, రెడ్ ఇచ్చి పంపించండి. ఏం నచ్చలేదు నా దగ్గర, రెడ్డి ఇమని ఎందుకు అడుగుతారా చెప్పు. ఆర్గ్యుమెంట్ నాకు నచ్చలేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు రియాలిటీ మాట్లాడడానికి వచ్చినా, ఓకేనా? రియాలిటీ మాట్లాడడానికి వచ్చినావు అని నువ్వు అనుకుంటున్నావు తప్పితే అది రియాలిటీ కాదు. పాపం
ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఒక పాయింట్ చెప్పి రిజెక్ట్ చెప్తున్నాం కదా బోరింగ్ ఉన్నావు, అసలు మ్యాటర్ లేదు నీలో అని. అదవుతానంటే ఐ స్టాప్ బిట్. అవతలవాడు ఫీల్ అవుతాడని చెప్పేసి నువ్వు ఆపేస్తావా? నీకు ఇచ్చిన టాస్క్ అది, నువ్వు చేయాల్సిన పని అది. మీరు రీజన్ లేకుండా యూ హ్యావ్ దట్ రైట్ టు. రీజన్ లేకుండా అంటే రీజన్ మాట్లాడుతున్నాను కదా. ఉందో లేదో చూసే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయిలే, కానీ నువ్వు వెళ్ళి ఇంకా డిసిషన్ రెడీ ఉంది ఇక్కడ వెళ్ళు. సార్ ఓకే, ఆ రేంజ్ లో ఉందా? ఎవాల్యుయేషన్ చేసేది ఏ ఫ్యాక్టర్ మీద ఎవాల్యుయేట్ చేస్తారు మీరు? అది చెప్పండి. అరే నీ మెరిట్ మీద ఎవాల్యుయేట్ చేస్తున్నా. నీకు ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి? నీ స్ట్రెంగ్స్ ఏంటో అడిగాము, నువ్వు రోస్టింగ్ చేస్తా అన్నావు, ఆ రోస్టింగ్ సరిగా చేయలేకపోతున్నావు. నీకు వచ్చిన పని నువ్వు చేయలేకపోతే నీకు రాని పని నువ్వు చేస్తావని మాకెళ్ళ గ్యారెంటీ ఉన్నది. చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకు ఎక్కడో కాలుద్ది, ఇప్పుడే చంపేస్తా. రోస్టింగ్ చేసేటప్పుడే కట్ చేస్తున్నారు కదా సెంటర్ లో. ఏ టైం వేస్ట్, నువ్వు వెళ్ళరా బై. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? టాస్క్ అయినా, లవ్ టాస్క్ అయినా, లవ్ ట్రాక్ అయినా, సంథింగ్ ఆర్ ది అదర్, బిగ్ బాస్ ఏదో ఒక క్లాస్ క్రియేట్ చేస్తుంది కదా. లవ్ ట్రాక్ అది బిగ్ బాస్ క్రియేట్ చేస్తాడు అనుకుంటున్నాను. బిగ్ బాస్ లవ్ రియాలిటీ షో కదా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. కంప్లీట్లీ రాంగ్. రోస్టింగ్ ఆడియన్స్ కావాలన్నావు. ఇక్కడ నలుగురు ఉన్నాం, మా నలుగురు మీద ఒక్కరి మీద కూడా రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా వచ్చి మిలవడి ఇలా గాల్లో చేయలేదు. అరే ఇది గాలా, మేము మనుషులం కదా. మీరు అనుకుంటున్నారు నేనేదో డెలైలామా దాంట్లో నేను బతుకుతున్నాను మీరు అనుకుంటున్నారు. డెలులు రోస్టింగ్ అంటారు, ఇది రోస్టింగ్ అంటారు. అదే అంటారు. అవును ప్రభు. ఆపోజిట్ పర్సన్ కావాలి, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు కదయ్యా ముగ్గురం చేయమని చెప్పాం కదయ్యా, అమ్మాయిని ఇచ్చాం కదయ్యా. ఇట్లా యుద్ధం ముంచుకొస్తే నేను ఏం చేయగలను? మెంబర్స్ ట్రైంగ్ టు పుల్ అవుట్ కాంటెంట్ ఫ్రమ్ మీ. నేను బయలుదేరావా? చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య. మై నేమ్ ఇస్ చరణ్. Yes, from Nizamabad. Nizamabad, మాది నిజామాబాద్, మనది నిజామాబాద్. నీతి తినాలే, అమ్మాది తినాలే, అమ్మనది తినాలే, అమ్మనది. బిగ్ బాస్ 10 కప్పు కొట్టాలా అనేది జస్ట్ ఇది ఒకటే నా టార్గెట్ కాదు. బిగ్ బాస్ సీజన్ 10 పోయినా అంటే ఈ సీజన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్స్ గా నిలిచిపోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, దాని నుంచి నేను సీజన్ 11 కి బజ్ హోస్ట్ కూడా చేయాలి. బిగ్ బాస్ బజ్ కే హోస్ట్ చేయాలి. అంటే శివాజీ గారిని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావు? ఈ జంబులంగా నీకు తాగి పారేసిన బ్రాంతి సీసాలా కనపడుతున్నాడా? శివాజీ గారు అంటే పర్మనెంట్ కాదు కదా, సీజన్ కి ఒకరు మారుతా ఉంటారు కదా. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? మనుషులు మాట మారిస్తే ఆ పాయింట్ ని పట్టుకొని వాళ్ళని సావగొట్టడం అనేది నీ ఇంట్రెస్టా? పిచ్చిగా ఇంట్రెస్ట్. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. సో హేయానా అని మనందరం ప్రేమగా పిలుచుకునే కపుల్ మాత్రం పొట్టు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఆల్మోస్ట్ నాకు ఏం అన్నారు, బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. మీద ఒకరు బట్టలు చింపుకుంటారు అనుకున్నాం, కానీ కొంచెం గ్యాప్ వల్ల అది కుదరలేదు. అండ్ ఒకరి మీద ఒకళ్ళు బుసలు కక్కుకున్నారు. ఇది చూస్తూనే ఉందాము ఇంకేం జరుగుతుందో. అండ్ అప్పటి వరకు మనం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. 3 రగులుతుంది మొగలిపోదా బుస్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడైతే ఎవరు లేరు. ఇదిగో ముతక లేరన్నావు అంటే ఇంతకు ముందు ఎవరో ఉండే. ఇంతకు ముందు ఉండే, 2 ఉండే. ఏడ్చాడు వెధవ, కానీ వాడి మొహానికి ప్రేమ ఒకటే తప్పాల మొహం వాడు. 2-3 months నుంచి ఐ స్టార్టెడ్ గెటింగ్ బోర్డ్. ఏంది ఇది రోజు ఫోన్ లో మాట్లాడాలా? చరణ్ నీ ఫామ్ లో నెక్స్ట్ లైఫ్ నీకుంటే ఒక కోరిలాగా పుడతానన్ను. ఎందుకన్నా? పోతూ 2 ఆకలి తీరుస్తూ పోదామని. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. నా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయింది. అందుకే పొద్దున నేను 7-6 o'clock అట్లా లేచి బయటకు ఎన్నో చెప్పలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని బాధల గురించి. ఆమె 10 o'clock కి క్లాస్ అంటే 9:55 అప్పుడు లేస్తుంది. టైం లేదు, ఏం లేదు. దట్ డిఫరెన్స్ అంటే ఎంత ట్రై చేసినా కానీ అసలు కుదరకపోయేది. తన్ని తనలాగా వదలాలి కదా, అందుకే వదిలేసిన, బ్రేకప్ అయిపోయింది కదా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కంటెస్టెంట్ తో నువ్వు చేయాలనుకుంటున్నావు? బజ్ అంటే మీతోనే, నాతోటి. సో yes, can we get the setup please?
ఈడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం. చరణ్ తో ఇంటర్వ్యూ. శ్రీముఖి గారు, అగ్ని పరీక్ష సీజన్ 1 గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? అడగండి. 3 నిమిషాలు మాట్లాడుకుంటాం అంతే, 4 నిమిషం ఉండదు. రవి అనుకుంటా తన పేరు, శ్రీకాకుళం నుంచి వచ్చిండు. ఆయన ఇక్కడికి వచ్చిండు కదా అని చెప్పి ఒక శారీ ఇచ్చి, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది, ర్యాంప్ వాక్ చేయమని చెప్పి. సో డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ ఫర్ హిమ్? ఎప్పుడు నువ్వు నన్ను కాకాపట్టడం ప్రారంభించావో అప్పుడే నాకు అర్థమైపోయిందిరా నువ్వు వెన్నుపోటు పొడుస్తావని. ఫీలింగ్ ఏంటి? ఆహార దీక్ష చేద్దాం అనుకుంటున్నాను. ఆహార దీక్ష తింటూ బాధపడతాయి. నక్కం దొక్కొచ్చావు. జాన్ పెడతా మాలిక్ నైనా కూడా అని చావు రాసుకొచ్చిన దేవుని కాడా. ఇంటెలిజెంట్ ఫెలో. వాట్ ఏ జోక్. ఫార్వర్డ్. నువ్వు సరదా సరదాగా వచ్చావు, నేను సరదా సరదాగా ఇది చేస్తాను. రెడ్. రెడ్ ఫ్రమ్ మీ. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. దండం పెడతా, కాళ్ళు మొక్కుతా, నన్ను వదిలేయండి రా. నన్ను ఇలా హింసిస్తున్నారు, ఇది చెయ్యలేను. తీసావు కదరా ఏంటి అని చూసాను. సిద్ధమా నా కొడక, చంపిపాటు దొబ్బుతా. అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఒక మనిషిలో ఉండాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ లక్షణం ఏంటని అనుకుంటున్నావు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. క్యారెక్టర్ అంటే ఫ్లిప్ అవ్వద్దు, ఒకటే క్యారెక్టర్ తో ఉండాలి, అది లాస్ట్ వరకు అదే కంటిన్యూ చేయాలి. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మా తల్లి అబ్బా మామా కొట్టు. నువ్వు లా చేస్తున్నావా? ఇప్పుడు లా చేస్తున్నా, బట్ లా క్వశ్చన్స్ అడగకండి. తొక్కేస్తాను అంటాను, ఈడికి తొక్కేసుకుని మా మీద వేస్తారు హేట్రా. మమ్మీ ఎవడు? ఏదో పెద్ద చేయాలి లైఫ్ లో, ఏదో పీకాలా అని అనిపించింది. పద్ధతి. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అంటే మంచిగా కుర్రోడు దొరికితే లైక్. నువ్వు పోలీసు, అతను లాయర్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి నీకు నచ్చినాడా? అమ్మాయిలకి లైన్ అయితే కొడతాడని లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతాం. అక్కడికి వెళ్ళి అమ్మాయితో లైక్ బానే కలిపాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి నీకు అబ్బాయి మీద? అనేసి ఆ ఎల్లో కలర్ చూసి. హలో గైస్. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టండి. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తొచ్చి ఏడుస్తున్నావా? పదేవాడివే, ఇదిగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. అలా లేదా నేను బాధపడాలా, నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్నా. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు.